మా రీసెంట్గా మనం శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్లో నాని గారు నటించిన ప్యారడైజ్ గ్లిమ్స్ అయితే చూసిన ప్రతి ఒక్కరు షేక్ అయ్యారు మామ. అండ్ గ్లిమ్స్లో డైలాగ్స్ చూసినట్టయితే ఒక తల్లి తన కొడుకుని ఎలివేట్ చేస్తూ ఒక రేంజ్లో ఉంది గ్లిమ్స్ అయితే. ఈ గ్లిమ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ టాలీవుడ్ రియల్లీ. ఎందుకంటున్నానంటే ఆ గ్లిమ్స్లో డైలాగ్స్ చూసినట్టయితే చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. అండ్ అలాగే ఇంకొక డైలాగ్, తూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. అండ్ ఫైనల్లీ అందరినీ షాక్ చేసిన డైలాగ్ అయితే ఒక నంజా కొడుకు కథ. అరే ఏంట్రా ఏం తాగి రాసావు మావా అని చాలా మంది శ్రీకాంత్ ఒడేలాని అప్రిషియేట్ చేశారు. అండ్ కొంతమంది సినీ పెద్దలు అయితే విమర్శలు కూడా స్టార్ట్ చేస్తారు. అలా ఎలా అంటారు అది ఇది అని. నాని గారు అసలు ఫ్యామిలీ హీరో. ఆయన ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నారంటేనే అందులో ఏదో డెప్త్ ఉంటేనే ఒప్పుకుంటారు కదా. ఇంకా మూవీ కూడా రిలీజ్ అవ్వకుండానే కొంతమంది సినీ పెద్దలు అయితే అసలు ఏం బాగుంది, అసలు ఇలాంటి సబ్జెక్టుల వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, ఇలాంటి రా అండ్ రస్టిక్ ఫిల్మ్స్ ఎలా తీస్తారు అని అది ఇది అని చాలా అంటున్నారు. సో ఇలాంటి రా అండ్ రస్టిక్ ఫిల్మ్ నాని గారు ఒప్పుకున్నారంటేనే అందులో ఏదో డెప్త్ ఉందని మనం అనుకోవచ్చు. ప్రీవియస్ గా మనం నాని గారి సినిమాలు చూసుకున్నట్టయితే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. అలాగే వాల్ పోస్టర్ ప్రొడక్షన్ నుంచి కోర్ట్ అనే సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. అసలు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా, అలాంటిది ఆయన నటించిన సినిమాకి ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. అలాంటిది మనం గ్లిమ్స్ చూసి మూవీ మొత్తం డిసైడ్ చేయడం అనేది తప్పని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.